ఓకే స్టార్టెడ్ రికార్డింగ్ స్టార్టెడ్ వచ్చింది యామని సారీ స్క్రీన్ కనబడతా ఉందా యామని కనిపిస్తాను. ఓకే సో స్టార్ట్ చేద్దాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ నేను ఎస్క్యూఎల్ అన్నీ అర్థమైనాయా? ఓకే సో ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ డిఫరెన్స్ అడుగుతాడు ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్కి పిఎల్ఎస్క్యూఎల్కి. సో ఎస్క్యూఎల్ స్టాండ్ ఫర్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజర్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా? ఇన్ ఎస్క్యూఎల్ వీ కెన్ ఎగ్జిక్యూట్ సింగిల్ కమాండ్ అట్ ఎ టైం. ఒక కమాండే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ అప్డేట్. పిఎల్ఎస్క్యూఎల్లో మల్టిపుల్ కమాండ్స్ బ్లాక్లో పెట్టుకొని బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఎస్క్యూఎల్ డైరెక్ట్లీ డీల్స్ విత్ డేటాబేస్ సర్వర్. పిఎల్ఎస్క్యూఎల్ వన్ డీల్ విత్ డేటాబేస్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది అలా అవుదాం. సో ఇది ఓకే. సో ఇవన్నీ ఇక్కడ చదువుకోవచ్చు. ఇది ఓకేనా? ఇది చదువుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఉన్నదట్టే చదవండి. సో కంటెక్స్ట్ స్విచ్చింగ్ నెక్స్ట్ క్వశ్చన్. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంది? కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఎప్పుడు వస్తుంది అంటే పిఎల్ఎస్క్యూఎల్లో మనం ఎస్క్యూఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే కంటెక్స్ట్ స్విచ్చింగ్ వస్తుంది. సో ఎప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏమున్నాయి, ఎస్క్యూఎల్ ఏమి నేర్చుకున్నాము అని ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ సెలెక్ట్ ఇవి వస్తే ఎస్క్యూఎల్ కమాండ్స్ అవి. సో అవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంట్రోల్ ఏమవుతుంది, పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్ నుంచి ఎస్క్యూఎల్ ఇంజిన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి బ్యాక్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్యాక్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. ఓకేనా? కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడుగుతూనే ఉన్నాడు చాలాసార్లు. సో అనానమస్ బ్లాక్ అనేసి నిన్న అడిగినాడు. సైలెంట్ అనానమస్ బ్లాక్ నిన్ననే అడిగినాడు ఇంటర్వ్యూలో. సో అనానమస్ బ్లాక్ అంటే ఏమి? అన్నేమ్డ్ బ్లాక్. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, తీసేస్తాం. డేటాబేస్లో స్టోర్ అవ్వదు. సో డేటాబేస్లో స్టోర్ అవ్వదు, సింగిల్ టైం ఎగ్జిక్యూషన్ అంతే. ఓకేనా? వి వోంట్ యూజ్ క్రియేట్ కమాండ్. క్రియేట్ అనే కీవర్డ్ యూజ్ చేయము. క్రియేట్ అని యూజ్ చేస్తే డేటాబేస్లో క్రియేట్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది. ఓకేనా? పిఎల్ఎస్క్యూఎల్ అనానమస్ బ్లాక్ ఉంటాయి. ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? అనానమస్ బ్లాక్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్, ట్రిగ్గర్స్ అన్నీ. ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ ఎండ్ సెమికోలన్. ఇదేమి ఇంటర్వ్యూలో ఏమి అడగడు. ఓకేనా? ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసమే. సో ప్రతి స్టేట్మెంట్ సెమికోలన్తో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బ్లాక్స్ ఏముంటాయి? డిక్లేర్ అంటే ఏంటది? అనానమస్ బ్లాక్. డిక్లేర్ నేను అడిగినాడు, డిక్లేర్ మ్యాండేటరీ అన్నాడు. మ్యాండేటరీ కాదు, డిక్లేర్ ప్రతిసారి అవసరం లేదు, అవసరం లేదు. ఏదైనా వేరియబుల్స్ ఉంటేనే డిక్లేర్ అని పెడతాం. లేదంటే బిగిన్ ఎండ్ అనేది మ్యాండేటరీ, బిగిన్ ఎండ్ మాత్రమే మ్యాండేటరీ. సో డిక్లేర్ మ్యాండేటరీ కాదు. నిన్న అడిగిన మ్యాండేటరీ అవసరం లేదు, వేరియబుల్స్ ఉంటేనే. ఓకే. స్కేలార్ డేటా టైప్ అనే వర్డ్ యూజ్ చేసినాడంటే స్కేలార్ డేటా టైప్. వాట్ ఆర్ ద స్కేలార్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఇవన్నీ ఎస్క్యూఎల్ అయినా పిఎల్ఎస్క్యూఎల్ అయినా స్కేలార్ అంటే ఇవే. క్యార్, వేర్క్యాట్, నంబర్, డేట్, బూలియన్. నిన్న అడిగినాడు వై వీ యూస్ టు కాల్ స్కేలార్ డేటా టైప్స్ అని అడిగినాడు కదా. వై we used to call this as a scalar. Why we used to call these data types as a scalar data types. ఎందుకు అంటే సో ఇవన్నిట్లో సింగిల్ వాల్యూనే స్టోర్ చేస్తాం. సింగిల్ వాల్యూ స్టోర్ చేసే అన్ని డేటా టైప్స్ని స్కేలార్ డేటా టైప్స్ అంటారు. we used to store single value in this kind of variables, this data type variables. సింగిల్ వాల్యూ కాకుండా మనకి ఏముంటాయి తర్వాత పర్సంటేజ్ రో టైప్ అనేసి ఉంటుంది. మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ అంటే అసోసియేటివ్ అరే, నెస్టెడ్ టేబుల్, వి అరేస్ ఇవన్నీ కాంపోజిట్ డేటా టైప్స్. స్కేలార్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్కేలార్ డేటా టైప్ అంటే సింగిల్ వాల్యూస్ స్టోర్ చేసేది. కాంపోజిట్ డేటా టైప్ అంటే మల్టిపుల్ మిక్సింగ్ అనమాట, అన్నీ కలిపి వేర్క్యాట్, నంబర్ ఇవన్నీ అన్నీ కలిపి
ఒకటే వేరియబుల్ లాగా. సో వాటిని స్కేలార్ డేటా టైప్ వేరియబుల్స్ అంటారు. సో అర్థమైందా? నేను అడిగినాడు స్కేలార్ డేటా టైప్ ఇవే క్యార్, వేర్గాట్, నంబర్, డేట్, బూలియన్. సో క్యారెక్టర్, నంబర్, ఇవన్నీ డేట్ ఏ స్టోర్ చేస్తారో చూసుకోవాలా. సో ఓకే, కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏంది? సో వేరియబుల్ చేసేటప్పుడు డిక్లేర్ చేసేటప్పుడే మనం వాల్యూ అసైన్ చేసేస్తాం. సో ఇలాగా వేరియబుల్ నేమ్ కాన్స్టెంట్, నంబర్ 10. దీని మీనింగ్ ఏమంటే v_number నంబర్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు దాని వాల్యూ 10. మళ్ళీ రీఅసైన్ చేయలేము. మళ్ళీ రీఅసైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? కాన్స్టెంట్ ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం దాని వాల్యూ ఇంకా 10. అది ఎక్కడ డిక్లేర్ చేస్తామో వేరియబుల్లో డిక్లేర్ చేసేటప్పుడే ఆ వాల్యూ కూడా అసైన్ చేసేస్తాం. v_number కాన్స్టెంట్ నంబర్ = 10 అంటే వేరియబుల్లో నార్మల్గా నెంబర్స్ మారుతూ ఉంటాయి, వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇది కాన్స్టెంట్ వేరియబుల్. కాన్స్టెంట్ అంటే ఏంది? ఫిక్స్డ్ వాల్యూ, ఎంటైర్ ప్రోగ్రాము ఫిక్స్డ్ వాల్యూ. సో కాన్స్టెంట్ వేరియబుల్ వీ కెన్ నాట్ మాడిఫై విత్ ఇన్ బిగిన్ అండ్ ఎండ్. మళ్ళీ మాడిఫై చేయలేము. ఒకసారి డిక్లేర్ చేసి అసైన్ చేసేసినామంటే అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ dbms_output డాట్ పుట్ అండర్స్కోర్ లైన్? ఏంది ఇది అంటారు. వాట్ ఈస్ dbms_output డాట్ పుట్ అండర్స్కోర్ లైన్? సో dbms_output ఒక ప్యాకేజ్, dbms_ ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లోపల పుట్ అండర్స్కోర్ లైన్ అనేది ఒక ప్రొసీజర్. ఇదేం చేస్తుందంటే పారామీటర్, మనం పాస్ చేసిన పారామీటర్ని అవుట్పుట్ విండోలో డిస్ప్లే చేస్తుంది. సో దాని వర్క్ అది. సో dbms_output is a package and put line is a procedure inside the package which used to display the result in output window. ఓకేనా? ఇలా చెప్తే సరిపోతుంది. శివాయ ఓకే आता है बनिया ఓకే ఓకే అర్థమవుతుందా? dbms_output ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్లో పుట్ లైన్ అనేది ఒక ప్రొసీజర్. ప్రొసీజర్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన పారామీటర్ వాల్యూని అవుట్పుట్ విండోలో డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ నేను స్కేలార్ డేటా టైప్ దగ్గరే కాంపోజిట్ డేటా టైప్స్ అని కొన్ని పెడతాను. ఓకేనా? అప్పుడు చూద్దాం. ఓకే, కాంపోజిట్ డేటా టైప్స్ ఏమున్నాయి? కాంపోజిట్ డేటా టైప్ అంటే ఏంది? we can store multiple values in single variable data type variable, single data type variable type variable. So examples ఏమున్నాయి? type name xyz type name is a table of type name ఏంది? ఏదన్నా పెట్టుకోవచ్చు. మన ఓన్ నేమ్ ఈజ్ రికార్డ్లో ఏం చేయొచ్చు? emp నంబర్ ఈ నేమ్ varchar2 of 20 salary నంబర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్, ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే కాంపోజిట్ డేటా టైప్ అంటారు. ఇదేమంటారు? కాంపోజిట్ డేటా టైప్. ఇది డేటా టైప్, ఇది వేరియబుల్ కాదు, ఇది డేటా టైప్. సో ఏ విధంగా అయితే మనం varchar2 నంబర్ అవన్నీ ఉంటాయో ఇది కూడా ఒక డేటా టైప్. దిస్ ఇస్ డేటా టైప్. ఇది వేరియబుల్ కాదు, అది మనం వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేసుకోవాలి. ఎలాగా? v_ ఏదనుకో రికార్డ్ అనుకో, ఏం డేటా టైప్ అది? టైప్ నేమ్ డేటా టైప్. మనం ఏదైతే ఇక్కడ టైప్ నేమ్ పెట్టింటామో ఆ టైప్ నేమ్ డేటా టైప్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు? ఒక నంబర్, ఎంప్లాయీ నంబర్, ఒక varchar2 నేమ్, ఇంకో శాలరీ నంబర్, ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్, డేట్. అంటే ఈ 4 వాల్యూస్ కాంబినేషన్ ఉంటుంది, కాంపోజిట్. ఓకే, ఇది కాంపోజిట్ డేటా టైప్. ఇది 1. ఇంకోటి ఏముంది? పర్సంటేజ్ రో టైప్ కూడా కాంపోజిట్ డేటా టైపే.
పర్సంటేజ్ రో టైప్ కూడా కాంపోజిట్ డేటా టైపే. ఇంకోటి ఏముంది, టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఏదో కర్సర్ నేమో ఎంప్లాయో ఏదో ఒకటి, అంటే ఈఎంపిసి పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ అండర్స్కోర్ ఇంటీజర్. కొన్ని చోట్ల ఇండెక్స్ బై పిఎల్ఎస్ ఇంటీజర్ అనేసి ఉంటుంది. సో రెండు ఒకటే. ఇండెక్స్ బై పిఎల్ఎస్ అండర్స్కోర్ ఇంటీజర్ అనేసి ఉంటుంది. ఓకే, రెండు అసోసియేటివ్ అరే. ఇది రికార్డ్, ఇది పర్సంటేజ్ రో టైప్, ఇది అసోసియేటివ్ అరే. ఆర్ దాన్ని ఏమంటారు, అసోసియేటివ్ అరేని ఏమంటారు, ఇండెక్స్ బై టేబుల్. అసోసియేటివ్ అరే అన్న ఇండెక్స్ బై టేబుల్ అన్న ఒకటే. సో ఇన్ని ఉన్నాయి, ఒకటి రికార్డు, రెండు రో టైప్, ఇవన్నీ కాంపోజిట్ డేటా టైప్స్. 3 అసోసియేటివ్ అరే, 4 నెస్టెడ్ టేబుల్. 4 నెస్టెడ్ టేబుల్ అంటే ఏంది, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే. ఇండెక్స్ బై మనకు పెట్టకపోతే అది నెస్టెడ్ టేబుల్, బ్లైండ్గా అంతే, ఇంకేం లేదు. సో దీనికి ఏం డిఫరెన్స్, ఇక్కడ ఇండెక్స్ బై మన ఓన్, మన నంబర్ కావాలంటే నంబర్ ఇచ్చుకోవచ్చు, పిఎల్ ఇంటీజర్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు, లేదంటే వ్యార్క్యాట్ కూడా ఇచ్చుకోవచ్చు. అసోసియేటివ్ అరే అది ఉండదు. ఇక్కడ ఏముంటుంది, బై డిఫాల్ట్ నంబరే ఉంటుంది, ఇంకేం ఉండదు, ఓన్లీ నంబర్. ఏంది ఇది 4 నెస్టెడ్ టేబుల్, 5 వి అరే. అంటే ఏంది, టైప్ నేమ్ ఈజ్ వి అరే. వి అరేతో పాటు ఏమి ఇవ్వాలా, సైజ్ ఇవ్వాలా. ఏంది ఆ సైజు, 20. అరే ఆఫ్ వ్యార్క్యాట్ అయితే సింగిల్ కాలము, లేదా ఈఎంపి పర్సంటేజ్ రో టైప్ టీవైపిఈ. అంటే ఏంది, 20 రికార్డ్స్ మాత్రమే హోల్డ్ చేసుకోవచ్చు. 20 రికార్డ్స్, అప్ టు 20 రికార్డ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇవి కాంపోజిట్ డేటా టైప్స్. స్కేలార్ డేటా టైప్స్ అంటే ఏంది, క్యారెక్టర్, వ్యార్క్యాట్, నంబర్, డేట్, బూలియన్. అంటే ఎందుకు స్కేలార్ అంటారంటే ఆ కైండ్ ఆఫ్ వేరియబుల్లో సింగిల్ వాల్యూనే స్టోర్ చేస్తాం. ఓకేనా. కాంపోజిట్లో అంటే కాంబినేషన్స్, మల్టిపుల్ కాలమ్స్ మనం వాడుకోవచ్చు. సో ఓకే, ఇది చెప్పేసినాను. డిబిఎంఎస్ అనే అవుట్పుట్ అంటే ప్యాకేజ్, పుట్ లైన్ అనేది అందులో ఉన్న ఇది ఎందుకు ఉంది ఇది. ఓకే, వాట్ ఈస్ బైండ్ వేరియబుల్ అంటారు. బైండ్ వేరియబుల్ అంటే ఏంది, ఎక్కువ ఏం వాడడం, మనం చాలా రేర్గా వాడతాము. బైండ్ వేరియబుల్ అంటే ఏం లేదు. సో అనానమస్ బ్లాక్లో డిక్లేర్ అని చేసినప్పుడు ప్రొసీజర్ ఉంది అనుకో, పారామీటర్ ఉంటాం, వాల్యూ పాస్ చేస్తాం. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు మనం డైనమిక్గా వాల్యూ ఇవ్వాలనుకున్నాం అనుకో, ఎంప్లాయీ నెంబర్, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఎంప్లాయీ నెంబర్ మనం పాస్ చేయాలా. సో పాస్ చేయాలి అన్నప్పుడు కోలన్ ఇచ్చి ఏది పెడతామో అది పాపప్ విండోలాగా వస్తుంది. ఎలాగ వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఏమొచ్చింది ఇది, ఇక్కడ కోలన్, ఇక్కడ ఏమంటే సెలెక్ట్ ఈఎంపి నంబర్, నేమ్, జాబ్, హైర్, ఇవన్నీ కాలమ్స్. ఇంటూ అంటే ఇవన్నీ వేరియబుల్స్ మనకు తెలిసిందే. ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈఎంపి నంబర్ ఈక్వల్ టు, మనం చెప్పలా ఇక్కడ ఏ నెంబర్ అని చెప్పలా, ఇదేమి ఇచ్చినామంటే కోలన్ ఎంటర్ ఈఎంపి నంబర్ అని చెప్పినాం. సో ఎగ్జిక్యూట్ చేయగానే ఈ విండో వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఆ బైండ్ వేరియబుల్ వల్ల వచ్చింది. ఏమొచ్చింది అక్కడ డిస్క్రిప్షన్, ఎంటర్ ఈఎంపి నంబర్, ఇక్కడ ఏదైతే పెట్టింటామో అదే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం 7788 ఇచ్చినాం అనుకో, సో అక్కడ రీప్లేస్ అయిపోతుంది ఆ వాల్యూ. టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఆ టేబుల్ లేదంటే ఎక్కడో. ఇన్సర్ట్ ఓకే, ఇది లేదు. అంటే ఇక్కడ బైండ్ వేరియబుల్ లో ఎంటర్ ఈఎంపి నెంబర్ అంటే నెంబర్ వాల్యూ ఇస్తేనే తీసుకుంటుందా? నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఈ నేమ్ కానీ అలాంటివి ఇస్తే తీసుకోలేదు అంటే ఓన్లీ తీసుకోలేదంటే దాని సింగిల్ కోర్స్ లో పాస్ చేయాలా. ఓకే, అంటే ఈ నేమ్ ఇచ్చినాము, ఇలా ఇచ్చి ఏంది దాని పేరు ఏంది, కింగ్ అన్నాం అనుకో,
ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? 1 సెకండ్. సెట్ సర్వర్ అవుట్పుట్ ఉందా? సర్వర్ అవుట్పుట్ ఆన్. నార్మల్గా సింగిల్ కోట్స్ ఇవ్వాలా. ఈ నేమ్ ఈక్వల్ టు జస్ట్ డిస్ప్లే చేద్దాం. అండర్స్కోర్ పుట్ అండర్స్కోర్ లైన్. ఏం డిస్ప్లే చేస్తాము? జస్ట్ ఇది డిస్ప్లే చేస్తాం. కానీ వస్తూ ఉంది. సింగిల్ కోడ్ కూడా అవసరం లేదు, వచ్చేస్తుంది. వచ్చిందా? మనం ఎంప్లాయీ నెంబర్ కింగ్ పాస్ చేసినాము అంటే ఈ నేమ్ కింగ్. అది ఇది జస్ట్ ఆ డిస్క్రిప్షన్ అంతే, దానికి సంబంధం లేదు. ఇక్కడ ఏం పెడతామో అంటే ఇక్కడ ఇటు పక్క వచ్చేది చేంజ్ చేయకూడదు. కాలం నేమ్ ఇక్కడ ఎంటర్ ఈఎంపీ నెంబర్ అనేది చేంజ్ చేయకుండా అట్లే పెడితే కరెక్ట్ గా వస్తుంది. అర్థం కదా? ఈ దగ్గర మీరు ఎంటర్ ఈఎంపీ నెంబర్ పెట్టారు కదా, అక్కడ అది చేంజ్ చేసేస్తే రావట్లేదు. అంటే ఇక్కడ ఈ నేమ్ పెట్టినట్టు ఈ నేమా ఎంటర్ ఈ నేమ్ పెడితే ఏమొచ్చింది? ఎంటర్ ఈ నేమ్ వచ్చింది. కింగ్ వచ్చింది. అట్టే ఉండదు. ఇది జస్ట్ అక్కడ డిస్క్రిప్షన్ అంతే. ఇప్పుడు 4-5 ఉన్నాయనుకో, ఎంటర్ ఈ నేము, ఇంకోటి వేరే తెలియదు అనుకో, ఆ పేర్లు అలాగా. సో ఎగ్జాంపుల్ అండ్ 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 ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు ఎంత? అది అండ్ ఈ ఎంటర్ రాయకపోయినా ఓకే. ఈఎంపీ నంబర్ అన్నాం అనుకో. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నాకు గుర్తు 7839. ఎంప్లాయీ నెంబర్ ఎంత? 7839. నేమ్ కింగ్. ఇలా వస్తుంది అనమాట. 2 ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది. అప్లై వచ్చింది. నేను వేరేది ఇచ్చినాను అనుకో, నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. వస్తుందా? నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. ఏంటంటే బైండ్ వేరియబుల్ అంటే మనం డైనమిక్గా వాల్యూ ఇస్తే అది రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఇచ్చిన వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. అది బైండ్ వేరియబుల్. ఇన్ పారామీటర్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ పారామీటర్ అనామస్ బ్లాక్ ఇన్ పారామీటర్ ఉండదు. ఎట్లుంటుంది? ప్రొసీజర్కి ఇన్ పారామీటర్ అవుట్ పారామీటర్ ఉంటుంది. అనామస్ బ్లాక్కి ఇన్ పారామీటర్ ఉండదు. ఇస్తే ఏం చేయాలా? హార్డ్ కోడెడ్ వాల్యూ ఇవ్వాలా. హార్డ్ కోడెడ్ వాల్యూనే ఇవ్వాలా. లేదనుకో ఈ విధంగా ఇచ్చుకున్నామంటే అది మనం ఇస్తామంటే అది ఎంటర్ చేసుకుంటూ ఉంటుంది, రీప్లేస్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండవచ్చు. అర్థమైందా యామిని? ఇది ఓకే. సో అది ఇక ఎగ్జాంపుల్ ఉంది. సో ప్రొసీజర్ అంటే ఏంది? ప్రొసీజర్ ఈజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ స్టోర్స్ బిజినెస్ లాజిక్ ఇన్ డేటాబేస్. whenever we want we can execute the logic. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీ హ్యావ్ టు కంపైల్ ద ప్రొసీజర్ టు స్టోర్ ద కోడ్ ఇన్ డేటాబేస్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ కంపైల్ చేయాలా. సో అనానమస్ బ్లాక్ అయితే ఒకసారికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేసి ఆ నేమ్తో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? తెలుసు కదా? మర్చిపోయిన కమాండా అది ఇలాంటి ఉంటారు. కంపైల్కి కమాండ్ ఏంటంటే ఏం చెప్పేది నేను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఆ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది కంపైల్ అవుతుంది. షిఫ్ట్ F4 అట్లా. షిఫ్ట్ F4 దీన్ని కంపైల్ చేయడానికి. షిఫ్ట్ F4 ఏంది? కంట్రోల్ ఎంటర్ కొడితే అవుతుంది. లేదంటే ఈ బటన్ నొక్కినా అవుతుంది. కంట్రోల్ ఎంటర్ లేదంటే ఇక్కడ గ్రీన్ బటన్ ఉంటుంది, రన్ స్టేట్మెంట్, అది ఎగ్జిక్యూట్ చేసినా కూడా అవుతుంది. ఓకేనా? టు కంపైల్ ఏం చేయాలా? CTRL ప్లస్ ఎంటర్ ఆర్ ప్లస్ గ్రీన్ బటన్. ట్రయాంగిల్ కూడా రాయాలన్నా? ఉన్నీలే ఏమవుతుంది? ట్రయాంగిల్ గ్రీన్ బటన్ అదో ఇది ఇది ఓకే. ఇన్ SQL డెవలపర్
అది కూడా రాస్తాం, ఇంకేం చేసేది. సరే ఓకే. వెన్ ఎవర్ వీ నీడ్ వీ కెన్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో తెలుసా, అది కూడా మళ్ళీ కంట్రోల్ ఎంటరే. ఓకే. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి అంటాడు. ఎన్ని టైప్స్ ఆఫ్ కంపైల్ ఎర్రర్ అంటే ఏంది, రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంది. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటంటే కంపైల్ చేస్తాం చూడు అప్పుడు వచ్చే ఎర్రర్ని కంపైల్ టైమ్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఉన్నా సరే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ప్రాపర్గా లేకపోయినా, సెమీకోలన్ మిస్ అయినా, ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అంటే ఏంది, ఏదైనా టేబుల్లో వ్యూనో సినానిమో సీక్వెన్సో ఇంకొకటో ఏదో ప్రొసీజర్ కాల్ చేస్తూ ఉంటారో ఏదో ఒకటి డేటాబేస్లో ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే కంపైల్ ఎర్రర్ వస్తుంది. అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యేటప్పుడు వచ్చే ఎర్రర్ని కంపైలేషన్ ఎర్రర్ ఉంటుంది. సో వేరియబుల్స్ నాట్ డిక్లేర్డ్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, సింటాక్స్ ఎర్రర్ ఉన్నా, ఇన్ పారామీటర్కి అసైన్ చేసిన వాల్యూ ఎర్రరే. ఇన్ పారామీటర్ మనం మాడిఫై చేయలేము. ఇన్ పారామీటర్కి మళ్ళీ అసైన్ చేసినాం అనుకో అప్పుడు ఎర్రర్ వస్తుంది. టేబుల్ నేమ్ యూజ్ చేయాలా, సినానియం ఉంటే సినానియం కూడా దానికి యాక్సెస్ ఉంటే యూజ్ చేయొచ్చు, యాక్సెస్ కూడా దానికి ఉంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సింటాక్స్ ఎర్రర్, ఇన్ పారామీటర్ అసైన్మెంట్స్, ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్, నాట్ క్రియేట్ ఎంతమంది లేనప్పుడు, వేరియబుల్ నాట్ డిక్లేర్ చేయకుండా వాడుతూ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. వీ కెన్ చెక్ కంపైలేషన్ ఎర్రర్ అంటే ఎలాగా, బై యూజింగ్ షో ఎర్రర్ ద్వారా చూసుకోవచ్చు. లేదంటే ఏం చేయొచ్చా, క్లిక్ ఆన్ ప్రొసీజర్ నేమ్ షిఫ్ట్ F4, ఇలాంటి వాళ్ళ కోసమే షిఫ్ట్ F4 మరి ఇంత వలిసి చెప్పాలా. సో అక్కడ షిఫ్ట్ F4 కొడితే ఎర్రర్స్ ట్యాబ్లో ఉంటుంది. ఓకేనా. షిఫ్ట్ F4 కొడితే ఎర్రర్స్ ట్యాబ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది లేదు, ప్రొసీజర్ ఏదైనా ఉంటే చెప్తాను, అర్థమైంది కదా. పైన ఎర్రర్ అనే ట్యాబ్ ఉంటుంది, దానిలో ఉంటుంది డీటెయిల్గా. లేదు అనుకుంటే షో ఎర్రర్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే. సో రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంది, సో వైల్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్, వైల్ ఎగ్జిక్యూషన్ నార్మల్గా ఎక్కువ 99% డేటా ఎర్రర్సే, 99% డేటా ఎర్రర్. ఓకేనా. డేటా ఎర్రర్ అంటే డేటా మిస్ మ్యాచింగ్, నంబర్ వేరియబుల్లో క్యారెక్టర్ పంపించిన, డేట్ ఫార్మాట్ ప్రాపర్గా లేకపోయినా, సైజు అంటే వేరియబుల్ సైజు కంటే ఎక్కువ సైజు ఇచ్చిన, సో ఆ కైండ్ ఆఫ్ డేటా. లేదంటే నో డేటా ఫౌండ్, టూ మెనీ రోస్, ఇవన్నీ డేటా ఎర్రర్స్, ఇవన్నీ రన్ టైమ్ ఎర్రర్సే, డేటా ఎర్రర్స్. అంటే ఏంటి రాయాలి అవన్నీ క్లియర్గా, అవసరమా, అర్థమవుతుందా. డేటా ఎర్రర్స్, వాట్ కైండ్ ఆఫ్ డేటా. ఎగ్జాంపుల్ ఏం ఎర్రర్, అర్థమవుతుందా. రాయాలనా యామిని, అర్థమవుతుందా, రాయమంటే రాసి పెడతా. నో డేటా ఫౌండ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. ఇంకా టూ మెనీ రోస్, అవన్నీ ఎక్సెప్షన్స్. అది కాకుండా ఇంకేంది, సైజ్ ఎర్రర్. ఇంకా నంబర్ వేరియబుల్ టు నంబర్ వేరియబుల్ స్టోరింగ్ క్యారెక్టర్. సో ఎక్సెట్రా. డేట్ ఇన్వాలిడ్, డేట్ ఫార్మాట్ ఎక్సెట్రా. ఓకేనా. ఓకే. సో ఇది ఇంపార్టెంట్. అడిగితే కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంది, రన్ టైం అంటే ఏంది. ఓకేనా. కంపైల్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్ని కంపైలేషన్ ఎర్రర్ అంటాము. సో రన్ టైం వచ్చే ఎర్రర్ని రన్ టైం ఎర్రర్ అంటాము. సో టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఏమున్నాయి, ఇన్ పారామీటర్, అవుట్ పారామీటర్, ఇన్ అవుట్ పారామీటర్. టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఏంది, ఇన్ అవుట్. తెలుసు కదా, డిఫరెన్స్ తెలుసా చెప్పాలన్నా. ఇన్ పారామీటర్ అంటే ఏంది, ఇన్పుట్ మనం ఇస్తే ప్రొసీజర్ లోపలికి వెళ్తుంది వాల్యూ, లోపల మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్ట్ ఏదన్నా, సో ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ బ్యాక్ వెళ్ళాలంటే అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు మనం ఈ ఎగ్జిక్యూట్ అనే కమాండ్ యూజ్ చేయలేము. ఏం యూజ్ చేయాలా,
వేరియబుల్ ఒకటి పెట్టాలా, నార్మల్ బ్లాక్ అనే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. రే సైలెంట్ రే. ఇన్అవుట్ రెండుగాను చేస్తుంది. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, వీటిని ఏమంటారు? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది? ఇఫ్ కండిషన్ మాత్రమే. కేసు కూడా వాడుకోవచ్చు ఇలాంటి సేమ్ సినారియోస్లో. కేస్ అనేది కూడా వాడుకోవచ్చు, అది కూడా కంట్రోల్ స్టేట్మెంట్ కిందకే. రెండు సేమే ఆల్మోస్ట్. ఇఫ్ కండిషన్, PLSQL ఎక్కువ మేము ఇఫే వాడతాము, ఓకేనా? ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్. సో ఎల్స్ ఇఫ్ అంటే ఏం చేయాలా? ఎండ్ ఇఫ్లు అని వాడాలా. ELS IF అయితే అవసరం లేదు, ఒకటే ఉండాలా. సో ప్రోగ్రామ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓకే, ఇలా వచ్చింది. నార్మల్గా ఏమవుతుంది? డేటా లేదు, ఏం ఎర్రర్ వస్తుంది? నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. ఎప్పుడు మనం కాలం నేమ్ వాడితే నో డేటా ఫౌండ్ వస్తుంది. బట్ ఏం చెప్పినాడంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఇంటూ v_name వేర్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో. సో సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ ఫ్రమ్ EMP వేర్ EMP నంబర్ ఈక్వల్ టు 7788. ఏమొచ్చింది? 1 రికార్డ్. 1 రికార్డ్ వచ్చింది. 1 రికార్డ్ వస్తే నో డేటా ఫౌండ్ రాదు. సో ఇంకోటి ఇచ్చినాం, ఇది ఈ నంబర్ లేదు, ఎంప్లాయీ నంబర్. ఇప్పుడేమొచ్చింది? ఏం రాలా. ఈ విధంగా ఏమి రాకుండా ఉంటే నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను కౌంట్ ఆఫ్ పెట్టినాను, ఏముంది దాని మీనింగ్? 0. సో ఇలా రాదు, ఇలా రాకుండా ఒక రికార్డ్ వస్తూ ఉంది, ఒక రికార్డ్ వస్తూ ఉంది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఒక రికార్డ్ వచ్చినట్టే. అర్థమైందా? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి డేటా ఒక రికార్డ్ వచ్చింది. ఇది నో డేటా ఫౌండా కాదా? ఎర్రర్. ఇక్కడ నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుందా కాదా? రాదు. ఎందుకంటే ఇక్కడ రికార్డ్ వచ్చింది కదా, 0 వాల్యూ వచ్చింది కదా. సో రికార్డ్ లేకపోతే కౌంట్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది. అదే మ్యాక్సిమం ఆఫ్ శాలరీ కొట్టు, ఇలా అడిగినాడు అనుకో, మ్యాక్సిమం శాలరీ నల్, ఇప్పుడు ఎక్కడ వస్తుందా? ఇప్పుడు రాదు. అర్థమవుతుందా? ఎందుకు? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక రికార్డ్ వచ్చింది చాలా పెట్టి ఈ ఎగ్జిక్యూట్ చేస్తే సెలెక్ట్ స్టేట్మెంట్ని ఒక రికార్డ్ వచ్చింది. అది 0 కానీ నల్ కానీ ఏదైనా సరే ఒక రికార్డ్ వస్తే ఎర్రర్ రాదు. ఇదే కాలం నేను శాలరీ ఇచ్చినాం అనుకో రాదు రికార్డు. ఆ శాలరీ లేదు కాబట్టి రాలా. సో ఇక్కడ ఆవిడ అడుగుతాడు, ఏం అడుగుతాడంటే సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఇంటూ v_ename ఫ్రమ్ EMP వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు 40 కాకుండా EMP నెంబర్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చుకో. EMP నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఏంటంటే ఈ నబో ప్రోగ్రామ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మా నక్కు డిస్టర్బెన్స్ highlights में highlight जा so in above program select statement result has no record. Will this select statement give no data found exception? ఇస్తుందా అంటే ఇవ్వదు. అగ్రిగేట్ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు ఇది ఇవ్వదు. కౌంట్ ఏమి ఇస్తుంది? 0. రికార్డ్ లేదు అంటే 0 ఇస్తుంది. రికార్డ్ ఉంటే ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ ఇస్తుంది. 0 ఇచ్చేది కూడా వాల్యూయే కాబట్టి ఒక రికార్డ్ కాబట్టి ఎర్రర్ ఇవ్వదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అగ్రిగేట్ ఫంక్షన్ మిన్ మ్యాక్స్ ఇది ఏది ఇవ్వదు, ఓకేనా? నో కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? అగ్రిగేట్ ఫంక్షన్స్ కౌంట్, మిన్, సమ్ ఆఫ్ శాలరీ పెట్టినాము. ఏమి ఇస్తుంది చూద్దాం. సమ్ ఆఫ్ శాలరీ ఏంది? నల్ వచ్చిందంటే ఏంది? రికార్డ్ ఉంది, ఓకేనా? ఈ విధంగా ఒక రికార్డ్ వచ్చింది అంటే ఎర్రర్ రాదు, ఓకేనా? మినిమంకి రాలా, మ్యాక్సిమం రాలా. ఎంతమంది చూసినాం? యావరేజ్, ఓకేనా? అన్నీ
ఏ అగ్రిగేట్ ఫంక్షన్కి నో డేటా ఫౌండ్ ఎర్రర్ రాదు, ఇంపార్టెంట్. ఓకేనా, అగ్రిగేట్ ఫంక్షన్ వోంట్ గివ్ నో డేటా ఫౌండ్ ఆర్ టూ మెనీ రోస్ ఎక్సెప్షన్. ఎందుకు ఇవ్వదు? మ్యాక్సిమం అంటే ఒకటే మ్యాక్సిమం ఉంటుంది, లో అంటే మినిమం అయితే ఒకటే మినిమం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే గ్రూప్ బై యూజ్ చేయనంత వరకు వస్తుంది. సింగిల్ ఎంటైర్ టేబుల్ మీద అయితే ఒక వాల్యూనే ఇస్తుంది. ఓకేనా, ఆల్వేస్ రిటర్న్ ఎగ్జాక్ట్ ఆన్ రికార్డ్ వెన్ వీ డోంట్ హ్యావ్ గ్రూప్ బై లేకపోతే ఒక్క వాల్యూనే ఇస్తుంది అదే అగ్రిగేట్ ఫంక్షన్. అదే గ్రూప్ బై యూజ్ చేసినాం అనుకో 10 డిపార్ట్మెంట్కి ఒకటి, 20 డిపార్ట్మెంట్కి ఒకటి, 30 డిపార్ట్మెంట్కి ఒకటి. అప్పుడు ఏమొస్తుంది? టూ మెనీ రోస్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ గ్రూప్ బై దెన్ ఇట్ విల్ గివ్ టూ మెనీ రోస్ ఎక్సెప్షన్, అంతే. నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ రాదు. నెస్టెడ్ ఇఫ్ అంటే తెలుసు కదా, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అన్నాడు అనుకో. టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ 2 టైప్స్. ఒకటి సిస్టమ్ ఎక్సెప్షన్స్, 2 యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ 2 టైప్సే, సిస్టమ్ ఎక్సెప్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. సిస్టమ్ ఎక్సెప్షన్లో మళ్ళీ సో సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంది? దీస్ ఆర్ ఎర్రర్స్ టు హ్యాండిల్ ఎర్రర్స్. ఇది సిస్టమ్ ఎక్సెప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి సిస్టమ్ ఎక్సెప్షన్స్. ఆల్రెడీ ఎర్రర్స్ ఉంటాయి, ఆ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయాలంటే సిస్టమ్ ఎక్సెప్షన్స్. అంటే నో డేటా ఫౌండ్, ఇంకోది ఏదైనా ఎర్రర్, అలాంటివన్నీ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలంటే సిస్టమ్ ఎక్సెప్షన్స్. సో Oracle by default given some exception names or exception codes. ఎక్సెప్షన్ నేమ్స్ కానీ ఎక్సెప్షన్ కోడ్స్ కానీ ఉంటాయి. when the error occurs automatically రైజ్ ద స్పెసిఫిక్ ఎక్సెప్షన్. ఆటోమేటిక్గా ఏ ఎక్సెప్షన్ అయితే ఆ ఎక్సెప్షన్కి రైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నో డేటా ఫౌండ్కి ఏదో నెంబర్ ఉంటుంది, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ రైజ్ అయిపోతుంది. ఓకే, సో ఎక్సెప్షన్ రైజ్డ్ ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్. మనం హ్యాండిల్ చేసుకోవాలి అంతే, మనం ఏం రైజ్ చేయాల్సిన పనిలే. మా అమ్మా 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 మాసి గిర్తి పడుకో అనేసి పడిపోతారు, పరిగెత్తా వస్తారు, అక్కడ పడతారు వాళ్ళు. ఉఠావు మారా ఖాతీ తూ క్యాదో పరిగెత్తా వచ్చి పడిపోతారు. ఓకేనా, ఎక్సెప్షన్ ఆటోమేటిక్గా రైజ్ అయిపోతుంది. జస్ట్ మనం ఏం చేయాలా, కింద హ్యాండిల్ చేసుకోవాలా. వెన్ ఎక్సెప్షన్ అక్కర్స్ కంట్రోల్ విల్ మూవ్ ఇమీడియట్ టు ఎక్సెప్షన్ బ్లాక్. ఇఫ్ ఎక్సెప్షన్ బ్లాక్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ విల్ టర్మినేట్ ద ప్రోగ్రామ్ విత్ స్టాండర్డ్ ఎర్రర్స్. ఏదో కొంచెం డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఉంటుంది, ఏది పడితే అది వచ్చేసి టర్మినేట్ అయిపోతుంది ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయకపోతే. అర్థమైందా? సిస్టమ్ ఎక్సెప్షన్స్ ఆర్ టు హ్యాండిల్ ఎర్రర్స్. ఓకేనా, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ఆడేదో తాగు పరిగెత్తా పడిపోతుంది ఆడబెట్టు అని ఓకే లకామా देख जरा ना सिस्टम एक्सेप्शंस टू हैंडल एरर्स. हैंडल एरर्स हैंडल रे वहाँ जा रहे पलंग को जा रहे रे मैं फोन खींच लेती. ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలంటే ఓకే అసలు మధ్యలో ఇక్కడ బ్రేక్ వస్తూ ఉంటుంది రికార్డింగ్లో. ఓకే, సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలంటే సిస్టమ్ ఎక్సెప్షన్స్ మనం జస్ట్ హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ నేమ్కి ఒక్కొక్క నేమ్కి సరే
మళ్ళీ ఇవి 2 టైప్స్ అన్నమాట, టూ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ అయితే నేమ్డ్ ఎక్సెప్షన్స్, అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. నేమ్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఒరాకిల్ ఎర్రర్ నంబర్ ఉంటుంది, దానికి నేమ్ ఆల్రెడీ ఉంటుంది, నంబర్ ఉంటుంది, ఎర్రర్ నేమ్ ఉంటుంది. సో ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఆ నేమ్ మనం హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. కింద వెన్ నో డేటా ఫౌండ్, లేదంటే వెన్ టూ మెనీ రోస్, లేదా వెన్ 0 డివైడ్ ఎర్రర్. ఏమట్లది ఎప్పుడైతే ఆ ఎర్రర్ నెంబర్ వస్తుందో దానికి సంబంధించిన నంబర్, అంటే నో డేటా ఫౌండ్ 1 అనుకో, 2 మెనీ రోస్ 2 అనుకుందాము, 0 డివైడ్ 3 అనుకుంటే 2 ఎర్రర్ వచ్చిందంటే నేరుగా అది 2 మెనీ రోస్కి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన నేమ్ అదే కాబట్టి అది నేరుగా వెళ్ళిపోతుంది. సో అట్లా ఆల్రెడీ నేమ్స్ ఉంటాయి కాబట్టి ఒరాకిల్ ఇచ్చేసినాడు కాబట్టి నేమ్డ్ ఎక్సెప్షన్స్. సో నో డేటా ఫౌండ్ ఎప్పుడు వస్తుంది, 2 మెనీ రోస్ ఎప్పుడు వస్తుంది, 0 డివైడ్ ఎప్పుడు వస్తుంది, ఇన్వాలిడ్ నెంబర్ ఎప్పుడు వస్తుంది, అవన్నీ చూసుకోవాలి. సో దాంట్లో మళ్ళీ సెకండ్ కేటగిరీ ఏంది అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. అన్నేమ్డ్ అంటే ఏంటంటే ఎర్రర్ నంబర్ ఉంటుంది, దానికి పేరు ఉండదు. సో అది ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్తూ ఉంటుంది, బట్ దానికి నేమ్ లేదు కాబట్టి వెన్ అదర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది డైరెక్ట్గా. ఉంటే వెన్ అదర్స్ ఉంటే, లేదంటే స్టాండర్డ్ ఎర్రర్ ఇచ్చేస్తుంది, డిస్క్రిప్షన్ బయట వెళ్ళిపోతుంది. సో మన దగ్గర ఎర్రర్ నంబర్ మనకు తెలుసు, మన ఓన్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకేనా, మన ఓన్ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలి అంటే, సో ఇంటర్వ్యూలో ఇది కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ ఏంటంటే, సో మన దగ్గర ఈ ఎర్రర్ నంబర్ ఉంటుంది, ఈ ఎర్రర్ వస్తూ ఉంటుంది, ఈ ఎర్రర్కి మన ఓన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. వీ కెన్ బైండ్ ఎర్రర్ నంబర్ విత్ అవర్ ఓన్ ఎర్రర్ ఎక్సెప్షన్ నేమ్. మన ఓన్ ఎక్సెప్షన్ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. టు గివింగ్ నేమ్ టు ఎర్రర్ కోడ్. ఏం నేమో ఎక్సెప్షన్ నేమ్, టు గివింగ్ ఎక్సెప్షన్ నేమ్ టు ఎర్రర్ కోడ్. సో మన దగ్గర ఎర్రర్ కోడ్ వస్తూ ఉంటుంది, ఎర్రర్ వస్తూ ఉంటుంది, సో మన ఓన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఎలా అంటే ఫస్ట్ ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. సో దాని స్పెసిఫిక్ ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్లో క్యారెక్టర్ ఎర్రరా, నంబర్ ఎర్రరా, ఇంకోటి ఏదన్నా XYZ, అప్పుడు ఈ అనేసి పెడతాము ఎక్కువగా, ఎందుకంటే అది ఎక్సెప్షన్ టైప్ కాబట్టి. సో ఒక వేరియబుల్ తీసుకున్నాము ఆఫ్ ఎక్సెప్షన్ డేటా టైప్. సో ఇప్పుడు ఏం చేసినాం, నెక్స్ట్ స్టెప్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ ఇనిషియలైజ్ టు ఇనిషియలైజ్ ఎక్సెప్షన్ నేమ్ విత్ ఎర్రర్ నంబర్. టు బైండ్, రెండు ఏదైనా చెప్పచ్చు, టు బైండ్ ఎక్సెప్షన్ నేమ్ విత్ ఎక్సెప్షన్ నంబర్. సో ఎక్సెప్షన్ నంబర్ ఇప్పుడు సో 6502 అనేసి వచ్చింది అనుకో ఎర్రర్, సో మనం మైనస్ అని పెడతాం, నెగిటివ్ వాల్యూ అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే 6502 ఎర్రర్ వస్తుందో అదంతా ఇప్పుడు మన కింద హ్యాండిల్ చేసుకున్నాం అనుకో, వెన్ ఈ క్యార్ దెన్ అనేసి ఎక్సెప్షన్ బ్లాక్లో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు నేరుగా ఈ బ్లాక్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? చేయాల్సింది వేరియబుల్ డిక్లరేషన్, ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ ఎక్కడ పెట్టాలా, డిక్లరేషన్ బ్లాక్లో పెట్టాలా. సో ఎక్సెప్షన్ బ్లాక్లో హ్యాండిల్ చేసుకోవాలా విత్ సేమ్ నేమ్తో. ఏమవుతుంది, బిగిన్కి ఎండ్కి మధ్యలో ఎక్కడ ఎర్రర్ వచ్చినా సరే నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంది కంట్రోల్. అర్థమైందా? బై మిస్టేక్ అలా చెప్పినామంటే నువ్వు పోతావు, ఇంటర్వ్యూ ఫెయిల్. ఇష్టం వచ్చినట్టు చెప్తే. సిస్టమ్ ఎక్సెప్షన్స్ మళ్ళీ 2 టైప్స్, ఒకటి నేమ్డ్ ఎక్సెప్షన్స్, అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఎర్రర్ హ్యాండిల్ చేసేదానికి. సరేలే, నాకు అర్థం కాదు నేను చెప్పినావు. సెకండ్ ఇది యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ కాదు, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ నాట్ టు హ్యాండిల్ ఎర్రర్స్. అంటే ఎర్రర్ని హ్యాండిల్ చేసేదానికి కాదు ఇవి. ఎందుకు యూజ్ చేస్తామంటే వాంటెడ్గా మనం ఎర్రర్ అవుట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ని వాంటెడ్ కావాలని మనం ఎర్రర్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్, సో ఒక మేనేజర్ శాలరీ 10,000 ఇంతకుముందు టర్మినేట్ చేస్తాము, 10,000 ఎవడన్నా సరే ఏదో స్టేట్మెంట్ దానికంటే ఎక్కువ పాస్ చేసినాడు శాలరీని పారామీటర్గా చెక్ చేస్తాము, మోర్ దాన్ 10,000 అయిందనుకో, అది ఎర్రర్ అయ్యిందో నార్మల్గా ఏం చేస్తాము, మనమే టర్మినేట్ చేస్తాం ప్రోగ్రామ్ని. ఏం చెయ్యొద్దు, బయట వెళ్ళిపో, కండిషన్ చెక్ చేసి బయట వచ్చేస్తాం. ఏదైనా ఇన్పుట్ వచ్చింది, సో మేము చేస్తున్నాం ప్రోగ్రామ్స్, యాక్షన్ క్రియేట్, యాక్షన్ అదే చెప్పిన, యాక్షన్ క్రియేట్, యాక్షన్ అప్డేట్ ఉంది, మూడోది వచ్చింది ఎక్స్ పంపించిన. సో ఆ పారామీటర్కి ఏం పంపించాలా, ఓన్లీ టూ వాల్యూసే పంపించాలా, ఏదర్ సి ఏదర్ యూ. సి అంటే క్రియేట్ అని, యూ అంటే అప్డేట్ అని అనుకుందాం.
అది కాకుండా మూడోది పంపిస్తే ఏం చేయాలా, ప్రోగ్రామ్ని టర్మినేట్ చేయాలా. ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ దట్ పారామీటర్ ఈజ్ నాట్ సి ఆర్ నాట్ యూ దెన్ రైజ్ దిస్ ఎక్సెప్షన్. అయిపోయింది, అర్థమైందా? సో అప్పుడు వాంటెడ్గా మనమే ప్రోగ్రామ్ టర్మినేట్ చేస్తాం. అదేమి ఎర్రర్ కాదు, అది ఎర్రర్ కాదు. ఒకవేళ సైజ్ ఏదన్నా ముందే చెక్ చేసి పంపించాలంటే, సో సిస్టమ్ ఎక్సెప్షన్ కింద సిస్టమ్ ఎక్సెప్షన్స్ 1.2 ఇక్కడ ఎందుకు వచ్చింది ఉంది, సిస్టమ్ ఎక్సెప్షన్స్లోనే 1.2 ఇది ఆల్రెడీ ఉంది కదా, పైన ఉంది ఆల్రెడీ, ఇది తీసేస్తుంది, సేమ్ ఉంది పైన. సెకండ్ మళ్ళా is not error whenever we need then we can manually raise the exception. Manually raise the exception అంటే ఏంది, we can terminate we can terminate the program. ఎప్పుడు కావాలంటే అప్పుడు సార్ 8 बजे ఎగ్జాక్ట్ చేయా అది మాత్రం అది ఒక సునీని జాందలేదు. సో ఓకే, సో ఇవి మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ 2 టైప్స్ ఏం కాదు, ఇవి 2 వేస్లో మనం రైజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. పైన డిక్లేర్ చేసుకున్నట్టే ఎక్సెప్షన్ వేరియబుల్ ఇలానే డిక్లేర్ చేస్తాం. ఎలాగా, ఎక్సెప్షన్ వేరియబుల్ నేమ్ ఎక్సెప్షన్, టైప్ ఆఫ్ వేరియబుల్ ఏది ఎక్సెప్షన్ టైప్. సో e_cost అనుకో ఎక్సెప్షన్. సో సెకండ్ మనం బిగిన్ ఎండ్లో ఏం చేయాలంటే మాన్యువల్గా మనం రైజ్ చేయాలి. ఎలా రైజ్ చేస్తాం, రైజ్ ఎక్సెప్షన్ వేరియబుల్, రైజ్ ఎక్సెప్షన్ వేరియబుల్. సో ఎక్కడ చేయాలా, చెక్ చేసి రైజ్ చేయాలా. ఇప్పుడు రైజ్ ఎక్సెప్షన్ వేరియబుల్లో చెక్ చేసి రైజ్ చేయాలి. సో ఇలాగా రైజ్ కింద ఏం చేయాలా, హ్యాండిల్ చేసుకోవాలి. వెన్ ఈ హ్యాండిల్ ఇంతకుముందు చెప్పిందే. సో ఇదొక 1 వే. సరే, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్.